దేశ సరిహద్దుల్లో 17 ఏళ్ల పాటు సేవలందించిన రిటైర్ అయిన ఒక ఆర్మీ జవాన్ నమ్మిన వాళ్ల కుట్రకే బలైన సంచలన ఘటన కర్ణాటకలో వెలుగులోకి వచ్చింది. కేవలం ఇన్సూరెన్స్ డబ్బు కోసం సొంత భార్య, ప్రభుత్వ అధికారులతో చేతులు కలిపి చేసిన ఈ భారీ మోసం దేశవ్యాప్తంగా కలకలం రేపుతుంది. అసలు 2 కోట్ల రూపాయల కోసం జరిగిన ఈ ఇన్వెస్టిగేషన్ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. కర్ణాటక బెళగావి జిల్లా గోడిగేరి గ్రామానికి చెందిన సందీప్ మంజరగి ఆర్మీ నుండి రిటైర్ అయ్యి ఇంటికి వచ్చారు. అయితే ఆయన భార్య సుమ పుండలీక్ అనే వ్యక్తితో పరిచయం పెంచుకుంది. ఈ క్రమంలో సందీప్ పేరు మీద ఉన్న 2 కోట్ల రూపాయల యాక్సిడెంట్స్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయని వారికి తెలిసింది. ఆ డబ్బును ఎలాగైనా కొట్టేయాలని ఒక ప్లాన్ వేశారు. మార్చి 13న సందీప్ ఒక చిన్న బైక్ ప్రమాదానికి గురై హాస్పిటల్లో చేరినప్పుడు చికిత్స పొందుతున్న ఆయన గ్లూకోజ్ బాటిల్లో నిందితులు హానికరమైన కెమికల్స్ కలిపారు. దాంతో ఆయన హాస్పిటల్లోనే ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ మరణాన్ని సహజంగా జరిగిన గుండెపోటుగా నమ్మించడానికి నిందితులు ఒక పెద్ద నెట్వర్క్ ను వాడుకున్నారు. శవ పరీక్ష నివేదికను మార్చడానికి ఫోరెన్సిక్ ల్యాబ్ అధికారులకు అక్కడి సిబ్బందికి భారీగా లంచాలు ఇచ్చారు. దాంతో ల్యాబ్ రిపోర్టర్లో కూడా ఇది గుండెపోటుగా మారిపోయింది, కేసు క్లోజ్ అయిపోయింది అనుకున్నారు. కానీ ఇన్సూరెన్స్ డబ్బుల పంపకాల్లో భార్యకు ప్రియుడికి మధ్య గొడవలు రావడంతో ప్రియుడు స్వయంగా సోషల్ మీడియాలో సెల్ఫీ వీడియో పెట్టి ఈ విషయాన్ని బయటపెట్టాడు. ఆ వీడియోతో రంగంలోకి దిగిన బెళగావి పోలీసులు మళ్లీ విచారణ జరిపారు. సందీప్ గారి పార్థివ దేహాన్ని వెలికితీసి రీపోస్ట్ మార్టం చేయడంతో అసలు నిజం శాస్త్రీయంగా రుజువైంది. లంచం తీసుకునే ఆధారాలు మార్చిన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ సీనియర్ ఆఫీసర్ నాగరాజ్, ల్యాబ్ అసిస్టెంట్, ఆర్ఎంపీ డాక్టర్ మరియు మధ్యవర్తులతో కలిపి మొత్తం 9 మంది కీలక నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.